కుక్కల బెడద ఎక్కువైంది. వీధి కుక్కల దాడుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. అలాగే వీధి కుక్కల దాడుల వల్ల ర్యాబిస్ మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడంపై కూడా ఆందోళనలు తీవ్రమవుతూ ఉన్నాయి. వీధి కుక్కల బెడదపై మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన సుప్రీం ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారించింది. ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు ఉండడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. దేశంలో వీధి కుక్కల బెడదపై మీడియాలో వచ్చిన కథనాలకు సుప్రీంకోర్టు స్పందించి ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వీధి కుక్కల దాడుల వల్ల ర్యాబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు ఉండటానికి వీల్లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ చర్యలను అడ్డుకోవటానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని, తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీలో వీధి కుక్కల బెడద చాలా దారుణంగా ఉందని తెలిపిన సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం సహా స్థానిక యంత్రాంగాలు కలిసి ఈ డాగ్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ డాగ్ షెల్టర్లలో తగినంత సిబ్బందిని ఉంచి సెటిలైజేషన్, ఇమ్యునైజేషన్ ప్రక్రియలను సత్వరమే చేపట్టాలని సుప్రీం ఆదేశించింది. వీధి కుక్కల విషయంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉందన్న సుప్రీం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతేకాదు, ఢిల్లీలోని అన్ని వీధుల నుంచి శునకాలను వెంటనే తీసుకువెళ్లటం ప్రారంభించాలని సూచించింది. అయితే ఈ ప్రక్రియ ఎలా నిర్వహించాలో అధికారులు నిర్ణయించుకోవచ్చని సూచించింది. వాటిని తిరిగి వీధులు, కాలనీల్లో విడుదల చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వీధి శునకాలను తీసుకువెళ్లకుండా ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. శిశువులు, చిన్నారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వీధి కుక్కల బారిన పడకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వీధి కుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్దివాలా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరారు. అందుకోసం ఇప్పటికే ఓ ప్రదేశాన్ని గుర్తించారని తెలిపిన తుషార్ మెహతా, జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందటం వల్ల అది నిలిచిపోయిందని వివరించారు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం ర్యాబిస్తో చనిపోయిన వారిని జంతు ప్రేమికులందరూ కలిసి తిరిగి తీసుకురాగలుగుతారా అంటూ ప్రశ్నించింది. వీధి కుక్కలను దత్తత తీసుకోవటానికి కూడా ఎవరికీ అనుమతి ఇవ్వొద్దని ధర్మాసనం పేర్కొంది. వీధి కుక్కల కోసం వెంటనే షెల్టర్లను నిర్మించాలని అధికారులను ఆదేశాలు జారీ చేసింది. కుక్కకాటు కేసులను నివేదించడానికి వారంలోపు ఒక హెల్ప్ లైన్ను ప్రారంభించాలని పౌర అధికారులకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుపై జంతు హక్కుల సంస్థలు ఆక్షేపణ తెలిపాయి. కేంద్రం మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అభ్యంతరం తెలిపారు. వీధి కుక్కలను తొలగించాలనే సుప్రీం తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు మేనకా గాంధీ. ఢిల్లీలో దాదాపు 3 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, వీటి కోసం 3,000 షెల్టర్లు కావాలని తెలిపిన మేనకా గాంధీ, షెల్టర్ల ఏర్పాటుకు 15,000 కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో ఢిల్లీ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. మరోవైపు వీధి కుక్కలను తొలగించాలని సుప్రీం ఇచ్చిన తీర్పు దశాబ్దాలుగా మనం అనుసరిస్తూ వచ్చిన మానవీయ, సైన్స్ ఆధారిత విధానాల నుంచి వెనకడుగు వేసినట్లుగా ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వీధి కుక్కలన్నింటినీ గంపగుత్తగా తొలగించాలన్న నిర్ణయం క్రూరమైంది అని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ప్రముఖ సినీ నటులు జాన్ అబ్రహం, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ ఆనంద్, అడవిశేష్ తదితరులు వీధి కుక్కల సంరక్షణపై స్పందించారు. మరోవైపు వీధి కుక్కల అంశంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని అభ్యర్థిస్తూ సినీ నటుడు అడవిశేష్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్కు లేఖ రాశారు. ఈ విషయంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా లేఖ రాసినట్లు అడవిశేష్ తెలిపారు. అడవిశేష్తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటులు జాన్ అబ్రహం, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సైతం కుక్కలపై కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కూడా సర్వోన్నత న్యాయస్థానానికి లేఖ రాశారు.
అందులో వీధుల్లో ఉండే కుక్కలన్నీ ప్రజలకు హాని తలపెట్టవని, చాలా మంది ప్రజలు వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని జాన్ అబ్రహం తెలిపారు. అదే విధంగా కుక్కలు కూడా ఎంతో విశ్వాసంగా ఉంటాయని పేర్కొన్న జాన్ అబ్రహం కుక్కలను పూర్తిగా లేకుండా చేయడానికి బదులుగా వాటికి సెటిలైజేషన్, టీకాలు వేయించడం వంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నటులు వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, వీర్ దాస్ సైతం కోర్టు తీర్పుపై స్పందిస్తూ ఇది కుక్కలకు మరణశిక్షతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వీధి కుక్కలన్నింటినీ తొలగించాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీర్పు ఉత్తర్వులను తాను పరిశీలిస్తానని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. వీధి కుక్కల బెడద దేశంలోని ప్రతి చోట ఉంది. వీధి కుక్కల దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కోకొల్లలు. అలాగే వీధి కుక్కల దాడుల వల్ల రేబిస్ట్ వ్యాధిన బారిన పడి అనేక మంది మరణిస్తూ ఉన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే దీనిపై జంతు ప్రేమికుల నుంచి ఆక్షేపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తీర్పు ఉత్తర్వులను తాను పరిశీలిస్తారని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొనడంతో కోర్టు తీర్పులో ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయో లేదో చూడాలి.